ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ సైన్స్ అండ్ సైన్స్ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కూడా మనతో పాటు సహోదరులు రూబెన్ వచ్చున్నారు. అనేక కార్యాలు మనతో స్పష్టంగా తెలియజేసి ఈ కొనసాగింపులో అనేక ఎపిసోడ్స్లో మనకొచ్చి అనేక విషయాలు తెలియజేస్తున్నారు. రండి ఈనాటి కార్యక్రమానికి వెళదాం. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. మరలా మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషం. నాకు చాలా సంతోషం మిమ్మల్ని చూడటం. ఆమేన్. గత 2 ఎపిసోడ్స్లోనూ మనం ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ని గురించి ఎంతో క్లారిటీ ఇస్తూ ఉండారు. అదెలా టెస్ట్ చేయాలి, అందులో దేవుడు ఎటువంటి పారామీటర్స్ ఇచ్చారు అనేటువంటిది మీరు చెప్తూ ఉండారు. ఈరోజు దాని యొక్క కంటిన్యూయేషన్గా ఉంటుందన్నట్టుగా గత ఎపిసోడ్లో చెప్పున్నారు. ఈరోజు దాని గురించి ఏం చూడబోతున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్విటేషన్. అవును, లాస్ట్ 2 ఎపిసోడ్లోనూ చూస్తే హౌ టు డిఫైన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, అంటే దేవుడు ఉన్నాడన్నందుకు ఎటువంటి పారామీటర్స్ టెస్ట్ చేయాలి, అందులో ఎటువంటి ఆధారాలు ఉన్నాయి అనే ఒక 5టిని చూసాం. ఇంకా చాలా యాడ్ చేయొచ్చు. ఒక్కొక్క విషయంగా యాడ్ చేయాలంటే అనేక పారామీటర్స్ వస్తాయి. దానితో మనం టెస్ట్ చేస్తున్నప్పుడు బైబిలే సత్యమై ఉండి తీరాలి అనే కంక్లూషన్కి మనం రావచ్చు. దాని యొక్క కంటిన్యూషన్గా ఈరోజు మనం ఒకటి చూడబోతున్నాం. వెళ్ళకముందు ఒక స్టోరీతో ఆరంభించాలనుకుంటున్నా. ఓకే బ్రదర్. ఒకరోజు మీరు మీ ఇంట్లో ఉన్నారు. సరే. ఉదయాన్నే లేచి బయటికి వెళ్తున్నారు. ఇప్పుడు మనము ఈ స్పోర్ట్స్ కార్ అని చూస్తున్నాం కదా. అవును. ల్యాంబోర్గినీ వంటి కార్ లాగా వ్యత్యాసమైన బ్రాండ్. ఓకే. ఎన్నడూ వినని ఒక బ్రాండ్ కార్ లాగా అక్కడ నుంచుంది. ఓకే. అందులో అన్ని సఫిస్టికేషన్స్ ఉన్నాయి. ఒక కారులో ఉండేటువంటి, అంటే సాధారణంగా ఉండేటువంటి కార్ కంటే మల్టీఫోల్డ్ సఫిస్టికేషన్ అందులో ఉంది. కానీ ఒక ప్రపంచంలో వినని ఒక బ్రాండ్ కార్లా కనపడుతుంది. ఆ కార్ని అందరూ వేడుక చూస్తున్నారు, మీరు కూడా చూస్తున్నారు. చాలా ఇంప్రెసివ్గా ఉంది. ప్రక్కన ఒక చదువుకోనని వ్యక్తి ఒకలాగా షర్ట్ ప్యాంట్ అంతా ఒక వ్యత్యాసంగా వేసుకున్నాడు, చినిగిపోయి ఉన్నాయి. అటువంటి వ్యక్తి మీతో చెప్తూ ఉన్నాడు, ఇది మీకు తెలుసా, ఇది తనంతటా వచ్చింది. అదే వచ్చిందంటే కారు తనగా వచ్చింది, తనంతటే వచ్చింది సరే అని భయంకరంగా మీతో జస్టిఫై చేసి చెప్తున్నాడు. అంటే అది ఎలాగొచ్చిందనేటువంటిది నాకు తెలియజేస్తున్నాడు. అవును, ఆయన చెప్పేది ఒకటే, అది ఎవరు పెట్టలేదు, తనంతటే వచ్చింది సరే అని చెప్తున్నాడు. మీ మనసు ఎలా యోచిస్తుంది? పూర్తిగా వెరితనంగా ఉంది. దానికి ఏదన్నా నట్టు ఊడిందనేటువంటిదే అనిపిస్తుంది. ఇది కాకుండా ఏంటంటే మ్యాజికా అని ఉంటుంది. మ్యాజిక్లో కూడా ఒక మెజిషియన్ అనే వ్యక్తి ఉంటాడు. అయితే ఈయన చెప్పేది ఒక మ్యాజిక్ కూడా కాదు, ఇదంతా కనికట్టు కాదు, ఇది తనంతటా వచ్చి మీ ఇంటి ముందు నుంచుంది. అయితే ఓపెన్ చేసి చూస్తే లోన సఫిస్టికేటెడ్గా ఉంది కారు. లోన సీట్లు అన్నీ చక్కగా ఉన్నాయి, యాక్సిలరేటర్ ఉంది, ఇక ఎయిర్ కండిషనింగ్ ఉంది. ఒక ప్రపంచంలో ఉండే బెస్ట్ స్పోర్ట్స్ కార్ కంటే బాగుంది. ఈయన చెప్తున్నప్పుడు ఖచ్చితంగా మీ మనసు అంగీకరించదు, నమ్మబుద్ధి కాదు. అవును, దానికి మీరు ఏదో ఆయనకేదో అయ్యిందన్నట్టుగా మీరు యోచిస్తూ ఉంటారు. అవును. ఇదే విషయం మరొక పరిస్థితిలో చెప్తాను. సరే. అదే కారు నుంచుంటుంది, మీ ఇంటి ముందుంది. ఒక ఎంఐటి లేక హార్వర్డ్ లాగా యూనివర్సిటీలో ఉండే, ప్రపంచంలో ఉండే టాప్ సైంటిస్టులు, న్యూక్లియర్ ఫిజిసిస్ట్ ఆర్ థియరిటికల్ ఫిజిసిస్ట్ ఆర్ పార్టికల్ ఫిజిసిస్ట్ అంటారు, క్వాంటమ్ ఫిజిసిస్ట్ అంటారు కదా, ఆ విధంగా అందులో ఒక టీమ్ ఆఫ్ సైంటిస్ట్ వస్తున్నారు, తెల్లకోట్లని ధరించి. నేను సో అండ్ సో యూనివర్సిటీ నుండి వస్తున్నా, ఎంఐటి నుండి వస్తున్నా, నా యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్కి నేనే డైరెక్టర్ అంటున్నాడు. అలాగున్నప్పుడు ఆయనతో పాటు చూస్తే సిఎన్ఎన్ క్రూ ఉంది. అలాగే ఆయన చుట్టూతో పెద్ద కెమెరాలు, 10 మంది రిపోర్టర్స్ లాగా వస్తున్నారు. అతను మీతో ఈ విధంగా చెప్తున్నాడు, సార్ ఇది చూస్తే వచ్చి క్వాంటమ్ క్వేక్స్ అనేది ఉంది. క్వాంటమ్ యొక్క రేణువులను క్వాక్స్ అంటారు. అదొక లోయెస్ట్ ఎలిమెంట్ అని చూడండి. ఈ కారుని చూస్తే క్వాంటమ్ రేణువుల వల్ల కలిగినట్టుగా ఉంది. ఇది తనంతటే తయారై ఉండాలా? అలాగా చెప్తూ మీరు వినని టర్మ్స్ని కొత్త కొత్తగా చెప్తున్నాడు. సరే. ఇప్పుడు మీ మనస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టే మీరు చెప్పిందే నమ్మాలనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితి ఉంటే ఒకవేళ ఉందో లేదో, వచ్చిందో లేదో, ఈ అట్మాస్ఫియర్లోనే నాకు ఒకవేళ ఉండొచ్చేమో అనే లోపల కలిగే అవకాశాలున్నాయి. నమ్ముతున్నారో లేదో, రెండవది నిజంగానే ఉండొచ్చేమో. ఏంటి, ప్రపంచంలో ఉండే ఒక టాప్ యూనివర్సిటీ హార్వర్డ్ నుండి వచ్చి ఒకరు క్వాంటమ్ అని తెలియని ఒక కొత్త టర్మ్స్ చెప్తున్నాడు. నిజంగానే ఉండొచ్చేమో
అని మనసులో ఒక చిన్న సందేహం కూడా రావచ్చు. అవును, ఖచ్చితంగా రావచ్చు. ఖచ్చితంగా వస్తాం. రాకపోయే అవకాశాలు లేవు. ఇదే ఇష్యూవే ఎవల్యూషన్లోను. ఓకే. ఒకవేళ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక సాధారణ వ్యక్తి ఈ సైంటిఫిక్ కమ్యూనిటీ తప్ప వేరే ప్రపంచంలో ఎవరు చెప్పినా గానీ ఈ యొక్క థియరీ అన్నది ఖర్చు అయి ఉండేది కాదు. మీరు క్రితం ఎపిసోడ్స్లో దీని గురించి వివరంగా చెప్పారు. అవును. అయితే వీళ్ళు చెప్తున్నారనే ఒకే రీజన్ వల్ల ఈ మొత్తం సినారియో ఉంది, వేరేది లేదు. ఓకే, ఇది ఎవరు చెప్తున్నారనేది ముఖ్యంగా ఉంది. అవును. ఇది ఏంటి, ఏ విధంగా మనము కొంత ప్రత్యేకించిన పర్స్పెక్టివ్లో చూద్దాం. సమీపంలో ఒక ఆర్టికల్ చదివాను. ఒక ఆర్టికల్ ఒకరు రాశారు. ఆ పోస్ట్లో నేనేం చదివానంటే 19వ శతాబ్దపు సైంటిస్ట్ని మీరు స్క్రీన్లో చూస్తున్నట్టు ఆ కాలంలో ఉండే సైంటిస్టులు ఏం ఆలోచించారంటే, ఐ మస్ట్ ఫైండ్ ద ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ ఫెరామినన్ ఇన్ ఆర్డర్ టు ట్రూలీ అండర్స్టాండ్ నేచర్. ఇదేంటో చెప్తాను. అలాగే 21st సెంచరీలో సైంటిస్ట్ ఏం చేస్తున్నారు అనేటువంటిది చూస్తే వీరేమనుకుంటున్నారంటే, ఐ మస్ట్ గెట్ ద రిజల్ట్ దట్ ఫిట్స్ మై నెరేటివ్ సో ఐ క్యాన్ గెట్ మై పేపర్ ఇన్ టు నేచర్. అంటే ప్రారంభ కాలఘట్టంలో ఏదైతే ఉందో దాని వాస్తవాలు కనిపెట్టాలనుకున్నారు. ఇప్పుడు అంటే కొంతకాలం అయిన తర్వాత కనిపెట్టిందేదో అది రుద్దాలని చూస్తున్నారు. బాగా చెప్పారు మీరు. ముందు సైంటిస్టులు ఏమి యోచించారు? 19వ సెంచరీ అనేది 19వ శతాబ్దానికి ముందు. అప్పుడు అధిక శాతం సైంటిస్టులు ఏమనుకున్నారు? నిజము కనిపెట్టడానికి కోసమే వారు పోరాడారు. అనేక యూనివర్సిటీస్ మోటో చూస్తే నిజము కనిపెట్టాలి, ట్రూత్ ఎసెన్స్గా ఉండాలి అనేది పెట్టారు. కాలక్రమేణా ఏమైంది? మనుషులు ఇష్టపడేది ఎలాగ మనము రీసెర్చ్ లోపల ఫిట్ చేయొచ్చు, ఓకే, ఏది చేస్తే అది ప్రూవ్ చేయొచ్చు. ఓకే, మీరు ఒక విషయాన్ని నమ్ముతున్నారు, దేంతో అది ప్రూవ్ చేసి అది సాధించవచ్చు. అంటే నా యొక్క ఇష్టము లేక నాకిష్టమైన కార్యాన్ని ఎలా ప్రూవ్ చేయొచ్చు అనేది ట్రై చేస్తున్నారు. అవును, అలా ట్రై చేస్తున్నారు. ఇందులో మనుషులు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారనే కార్యాన్ని కూడా చూద్దాం. మీరు లాస్ట్ ఒక 120 ఇయర్స్లోగా అధిక శాతమైన సైంటిస్టులు చదివింది చూస్తే ఈ ఎవల్యూషన్ అనే బిలీఫ్. ఓకే, మనం మరలా అక్రాస్ ఆల్మోస్ట్ అన్ని ఎపిసోడ్స్లో చెప్పింది ఏంటంటే, అవును, అన్ని ఎపిసోడ్స్లోనూ మ్యాక్సిమం దాని గురించి చెప్తున్నారు. అవును, ఏం మాట్లాడున్నామంటే ఎవల్యూషన్ ఇస్ ఆల్సో ఏ బిలీఫ్ సిస్టమ్. అవును, అది ఒక నమ్మకానికైన కార్యం. అదొక నమ్మకమే. ఎలాగా గాడు ఉన్నాడు అని ఒక కూటం నమ్ముతుందో అలాగే లేదనేది కూడా ఒక నమ్మకమే. ఓకే, కరెక్టేనండి. ఈ నమ్మకంలో పెంచబడిన వారే వీరందరూ కూడా. ఇప్పుడు జనులు కన్ఫ్యూజ్ కావడానికి ఏంటి కారణం అంటే, మీరు ఫిజిక్స్ తీసుకోండి. మీరు స్క్రీన్లో చూస్తున్నట్టు అతి తక్కువగా నేను సెర్చ్ చేసిన దాంట్లో అతి తక్కువలో 85 సబ్ డివిజన్స్ ఉంది ఇందులో. ఓకే, అతి తక్కువగా ఫిజిక్స్ అనే డొమైన్ క్రింద మీరు స్క్రీన్ చూస్తున్నట్టు ఇన్ని సబ్ డివిజన్స్ ఉన్నాయి. అవును, మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది. మీరు ఓవరాల్ సైన్స్ని తీసుకున్నట్టయితే సెర్చ్ చేస్తున్నప్పుడే 500 పైగా ఉన్నట్టుగా చూడగలం. అవును, చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఇందులో ఏంటంటే ఒక్కొక్కరును ఈ బిలీఫ్ను ప్రూవ్ చేయడానికి వర్క్ చేస్తారు. ఓకే, వారి యొక్క నమ్మకాన్ని ప్రూవ్ చేయడానికి. అవును, వారి యాంగిల్ నుండి ప్రూవ్ చేస్తారు. వారి యాంగిల్ నుండి వర్క్ చేస్తారు. సైన్స్ అన్నది సచ్ ఏ వాస్ట్ డొమైన్. ఈరోజు ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయో ఎవరికీ తెలియదు. ఆ లెవెల్కి వచ్చింది. అంటే మీరు చెప్పేదాన్ని బట్టే నాకు సైన్స్ కొంత తెలియడం వల్ల ఒకే థియరీని బట్టో లేక ఒక అనుసరణను బట్టో ఒక కార్యాన్ని మన వల్ల కనిపెట్టలేం. ఫర్ ఎగ్జాంపుల్, లైట్ని గూర్చి స్టడీ చేయాలంటే అదొక డివిజన్, సౌండ్ను గూర్చి మీరు స్టడీ చేయాలంటే అదొక డివిజన్. సో మీరు చెప్పేది అర్థమవుతుంది. సో ఇందులో ఒక 500 అని చెప్తున్నాను కదా. అవును, దీని ఒకదాన్ని బట్టే మీరు 50 సంవత్సరాలు రీసెర్చ్ చేయొచ్చు. ఫిజిక్స్లో ఒక శాఖను గురించి చెప్తాను. మాలిక్యులర్ ఫిజిక్స్లో 50 సంవత్సరాలు రీసెర్చ్ చేయొచ్చు. సౌండ్ అని చెప్పారు కదా. అవును, సౌండ్ అంత పెద్ద డొమైన్. అవును, ఖచ్చితంగా. దాన్ని పెట్టుకుని ఎన్నో సంవత్సరాలు రీసెర్చ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ 500 డొమైన్లో ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఎవల్యూషన్ని ప్రూవ్ చేయడానికే వర్క్ చేస్తారు. అవును, వాళ్ళ యాంగిల్ నుండి వాళ్ళ యొక్క ఇష్టము నుండి అది వర్క్ చేస్తారు. ఓకే, వారి యొక్క బిలీఫే అనేకులకు ఇందులో ఏతిశమై ఉంటుంది. ఎవల్యూషనరీ ఏతిశమై ఉంటుంది. ఓకే, లేక సైంటిఫిక్ ఏతిశమై ఉంటుంది. ఒక్కొక్కరు చెప్పేదానికి మీరు ఎలా బదిలిస్తారు? ఏమీ చెప్పలేం, ఏమీ చేయలేం. వారి బిలీఫ్ని రిఫ్లెక్ట్ చేయడానికి ఒక్కొక్కరు పనిచేస్తున్నప్పుడు ఇది ఎటువంటి పరిస్థితి అవుతుందంటే, ఎలా ఒక వదిలిన ఇసుకలో చేయి ఎటు పెట్టినా లోనికి వెళ్తుందో, అవును, ఆ పరిస్థితిలోనే మనం ఇప్పుడున్నాం.
తప్పని పరిస్థితికి వచ్చాం. అటువంటి పరిస్థితికి ఈరోజు సామాన్య ప్రజలు, ఈవెన్ చదువుకున్న వారు కూడా త్రోయబట్టం అనేది నేను అర్థం చేసుకుంది. ఓకే బ్రదర్. మనము యూజువల్గా చెప్తున్నట్టు మీరు ఎటువంటి ఎవల్యూషన్ని ప్రూవ్ చేసే ఎక్స్పెరిమెంట్ని తీసుకోండి. దీని తర్వాత ఎపిసోడ్లోనే ఒక ఎక్స్పెరిమెంట్ గురించి చెప్పుకుంటాం. ఓకే. దీనికి ముందు మనం కొన్ని ఎక్స్పెరిమెంట్స్తో మాట్లాడుకుని ఉన్నాం. అవును. అన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా ఎవల్యూషన్ని ప్రూవ్ చేయడానికే నిర్వర్తించబడ్డాయి. ఏదో ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్లో ఎవల్యూషన్ని కనిపెట్టి అలా కనిపెట్టబడినటువంటి విషయంగా ఎవల్యూషన్ కాదు. అన్ని ఎక్స్పెరిమెంట్స్ను ఎవల్యూషన్ని ప్రూవ్ చేయడానికే వీళ్ళు చేస్తున్నారు. అంటే వాళ్ళు ట్రూత్ని కనిపెట్టలేదు, థియరీని నిజమని చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా చెప్పారు. ట్రూత్ని వాళ్ళు వెదికేట్టు కాదు. గాడున్నాడు లేదనేది నాకు సమస్య కాదు. నేను చెప్పేది కరెక్ట్ అని ప్రూవ్ చేయాలి. నేను చెప్పే థియరీ కరెక్ట్గా ఉండాలి. ఓకే. ఆ విధంగా చేస్తున్నారు. మనం సైంటిఫిక్గా చెప్పుకుంటున్నప్పుడు ఒక స్పిరిచువల్ పాయింట్ని కూడా చూద్దాం. ఒక కాలంలో మన బిలీవర్స్ని తీసుకుందాం. బిలీవర్స్ ఎలా బైబిల్ చదివామంటే, బైబిల్ ఏం చెప్తుంది అది కనిపెట్టి దాని ప్రకారంగా ఆ లైఫ్ జీవించాలన్నందుకు బైబిల్ చదివాము. ఇప్పుడు అనేకులు ఏం చేస్తున్నామంటే, నేను చేసేది జస్టిఫై చేయడానికి ఏ వాక్యము చేత జస్టిఫై చేయగలను అనే ఆలోచన విధానంలో చదివే వాళ్ళు కూడా ఈరోజు ఉన్నారు. కరెక్ట్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఆ విధంగానే ఉంది. ఈ ప్రాబ్లమే, ఇదే ప్రాబ్లం. వారు వారి దృష్టిలో అలాగ చేస్తున్నారు. బిలీవర్స్లోనూ అనేకులు ఏం చేస్తున్నాం, ఈ తప్పైన విషయాన్ని చేస్తున్నాం. ఎందుకంటే వాక్యంలో తిమోతికి రాసిన 2వ పత్రిక 4:3 ఉన్నట్టు, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఇది యాక్చువల్గా మనము స్పిరిచువల్గా మాత్రం తీసుకోకూడదు. ఖచ్చితంగా ఇలా వచ్చిన కట్టుకదే ఈ స్టోరీ కూడా. ఓకే. ఇది వస్తుందని ఆల్రెడీ చెప్పబడింది. ఇది కూడా నేను మరల చెప్తున్న ఒక ఉపదేశం. ఖచ్చితంగా. నేను సమీపకాలంలో ఒక డాక్యుమెంటరీ చూస్తుండాను. అప్పుడు ఒక ప్రఖ్యాతి చెందిన ఒక అపాలజెటిక్ మినిస్ట్రీ చేస్తున్న ఆయన మాటలు విన్నాను. ఆయన దగ్గర వచ్చి అడుగుతున్నారు, మతాలన్నీ కూడా చీకటి చూసి భయపడే మనుషుల కోసమే కనిపెట్టారు అనే ఒక నానుడి ఉంది, దాని గురించి మీరేమనుకుంటున్నారు అని అడిగితే ఆయన చెప్పాడు, ఏతిజంని చేపట్టేవారు ఎవరని నన్ను అడిగితే వెలుతురును చూసి భయపడేవారు ఉండే స్థలమే ఈ సైంటిఫిక్ ఏతిజం అని చెప్పాడు. ఎంత చక్కగా చెప్పాడు ఆయన. బాగా చెప్పాడు. అవును. దానితో పాటు మరొకటి చెప్పాడు, ది బెస్ట్ కంఫర్ట్ సైంటిఫిక్ ఏతిజం గివ్స్ యూ ఇస్ దట్ యూ డోంట్ నీడ్ టు ఫేస్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. మీకు అతి శ్రేష్టమైన ఆశ్రయాన్ని సైంటిఫిక్ ఏతిజం ఇవ్వడానికి ఒక కారణం, దేవుణ్ణి మీరు కలుసుకోవాలనే ఒక సమస్య లేకుండా ఉంది. ఓకే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక చిన్న పిల్లోడు 10-12 ఏళ్ల పిల్లవానితో ఒక పెద్ద మొత్తం ఒక 50,000 రూపీస్ చేతిలో ఇచ్చి దేనికైనా ఖర్చు పెట్టుకోవచ్చు అంటే ఎంత సంతోషం కలుగుతుంది, చాలా హ్యాపీ అవుతారు. ఒక 12 years అబ్బాయికి 50,000 గొప్ప విషయం. అవును, ఖచ్చితంగా. అదే అబ్బాయి దగ్గర మీరు 50,000 ఇచ్చి ఒక 500 రూల్స్ ఉండే బుక్ ఇస్తున్నారు. ఈ రూల్స్ అన్నీ చదివి చూడు, ఈ విధంగానే ఖర్చు పెట్టాలి. అలాగంటే ఆ అబ్బాయి అది అసలు లైక్ చేయడు. ఖచ్చితంగా. ఇది సహజం. ఇదే ప్రాబ్లం ఇక్కడ కూడా. మన ఇష్టానుసారంగా జీవించవచ్చు అని చెప్పి ఇవ్వడానికి ఒక మంచి సహకారం చూశారంటే ఈ సైంటిఫిక్ ఏథిజం అండ్ ఇది ప్రీచ్ చేసే జనాలు. వారు అందులో దాక్కోవడానికి ఒక మరుగ్గా యూజ్ చేసుకుంటున్నారు. అవును, మీ మనస్సాక్షి బాధించకుండా. ఖచ్చితంగా. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్గా చూస్తున్నాం. అండ్ ఇంకొకటి ప్రత్యేకించి ఇందులో చెప్పదలిచింది ఏంటంటే, మన లాస్ట్ 2 ఎపిసోడ్స్లోనూ గాడ్ని టెస్ట్ చేసే పారామీటర్స్ గురించి చూసాం కదా. అవును. దానికొచ్చే 2-3 పాయింట్స్ మనం చూసాం. లైక్ లాజికల్ రీజనింగ్ ఎలా అప్లై చేయటం, ఆంటోలాజికల్ రీజనింగ్ అధ్యయనం అనేది ఫిలాసఫీలో ఉంటుంది, దాంతో చూసాం. తర్వాత హిస్టారికల్ ఎవిడెన్స్తో ఎలా మనం ట్రూత్ని చెక్ చేయొచ్చు అనేది చూసాం. యాక్చువల్గా ఇవన్నీ చూస్తే బైబిల్ నుండే చూసాము. ఇంకా ఈనాటికి చూస్తే లాయర్స్ ఆర్ జడ్జెస్ చదివి వచ్చేది జ్యుడిషియల్ ఫిలాసఫీ అనేది ఉంది. ఓకే. అందులో ఈ సబ్జెక్ట్సే చదువుతారు. ఇప్పుడు ర్యాండమ్గా ఒక విషయాన్ని తీసుకుని మాట్లాడాల. మనం చెప్పుకున్న అన్ని టాపిక్స్ను ట్రూత్ని చెక్ చేయడం ఎలాగా, ట్రూత్ని ఒకరు చెప్పేది వాస్తవం అందులో ఉందా,
ఆయన చెప్పిన దాంట్లో కన్సిస్టెంట్గా ఉన్నాడా, కన్సిస్టెన్సీ ఉందా, ఈ టెక్నిక్స్ని బట్టి మరి ఈరోజు దీన్ని బట్టే జ్యుడిషియరీ అనే ఒక డిపార్ట్మెంటే ఫంక్షన్ అవుతుంది. ఓకే, వాస్తవాన్ని కనిపెట్టడానికే వాళ్ళు ఈ యొక్క రూల్స్లో పెడుతూ ఉన్నారు. ఇదే వాళ్ళ యొక్క ఇప్పుడు ఎలా ఒక డాక్టర్ ఎంబీబీఎస్ చదివితే డాక్టర్ అవుతున్నాడో అదేవిధంగా జ్యుడిషియరీలో ఒకరు ఉండాలంటే ఈ డిపార్ట్మెంట్స్ డొమైన్స్ అనేవి కూడా చదివి వచ్చి ఉండాలి. ఓకే, వీటన్నిటితో మీరు చెక్ చేసి చూస్తున్నప్పుడు మీకు ఒక విషయం అర్థమవుతుంది, బైబిల్ సత్యమైనదిగా ఉండి తీరాలి, వేరే దారి లేదు మ్, అనే ఒక కంక్లూషన్కి సిన్సియర్గా ఓపెన్ హార్టెడ్గా ఒకరు చదివితే ఖచ్చితంగా వస్తారు. ఖచ్చితంగా. అందులో మరో మాట లేదు. మ్, అది మాత్రం కాకుండా ఈ బైబిల్ అనే ఒక బుక్కే ఎలా టెస్ట్ చేయొచ్చు అనేది చెప్పిస్తుంది. ఆ టెస్ట్ పాస్ అవుతుంది. అన్ని టెస్టుల్లో మ్, ఎన్ని పారామీటర్స్ అయినా కానీ మీ వల్ల ఒకరిని యాడ్ చేసినా మ్, అన్నిటిలోనూ ఈ బైబిల్ అనే బుక్ పాస్ అవుతుంది. టెస్ట్ని చెప్తుంది, ఎలా టెస్ట్ చేయొచ్చు అనేది చెప్పిస్తుంది, పారామీటర్స్ సెట్ చేయడం చెప్పిస్తుంది, అందులో పాసు అవుతుంది, ట్రూత్ని రివీల్ చేస్తుంది. ట్రూత్ రివీల్ అవుతుంది. దీనికి ఈక్వల్ అయిన ఒక ఓల్డ్ వ్యూ. యూజువల్గా బిలీఫ్ అన్నది ఓల్డ్ వ్యూ అంటారు. లాస్ట్ టైం చెప్పినట్టుగా ఈ విధమైన ఓల్డ్ వ్యూ మరెందులోనూ లేదు, వేరే ఏ మార్గములోనూ ఇది లేదు. ఈ విధంగా లేదు. ఓకే. ఎడ్యుకేటెడ్ సుపీరియారిటీ అనేది ఒకటి ఉంది. అంటే సమీపంలో ఒక కోట్ చదివా. ఒకడు చిన్నపిల్లవాడిగా ఉన్నాడు. చిన్నవాడంటే ఒక 10 ఏళ్ల వయసు ఉంటుంది. ఒక స్టోరీ, మ్, మరి పిల్లల్ని పెంచడం ఎలాగా అనే పుస్తకాన్ని చదువుతున్నాడు. చిన్నబ్బాయి. చిన్న అబ్బాయి సరే. చదువుతున్నప్పుడు పేరెంట్స్ వచ్చి అడుగుతున్నారు, అది చిన్నపిల్లలు చదివే పుస్తకం కాదురా, పేరెంట్స్ ఎలా పిల్లల్ని పెంచడం అని ఒకరు గొప్పగా అది రాశారు, ఎందుకు నువ్వు చదువుతున్నావు మ్, అన్నట్టుగా అడుగుతారు. వాళ్ళు చెప్తున్నారు. దానికి ఆ అబ్బాయి చెప్తున్నాడు, మీరు నన్ను సరిగ్గా పెంచుతున్నారా అని టెస్ట్ చేస్తున్నా. తన యొక్క పేరెంట్స్నే టెస్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నాడు. యాక్చువల్గా ఇది ఒక విధంగా నవ్వే విషయంగా ఉన్నప్పటికీ ఈరోజు రియాలిటీ అలాగుంది. చాలా మాట్లాడుతున్నారు ట్రూత్ అని చెప్పి. మనము వెతికితే ఈ చదువుకున్న మేధావులు లేక గొప్పదైన ఈ ఎవల్యూషన్ని చదువుకున్న టాప్ సైంటిస్ట్, టాప్ యూనివర్సిటీస్లో ఉన్నవాళ్ళు చెప్పింది వింటున్నప్పుడు చాలా చెప్తున్నారు. రిలేటివ్ ట్రూత్ అంటున్నారు, తర్వాత మరి కన్సెన్సస్ ట్రూత్ అంటున్నారు, ప్రాగ్మాటిక్ ట్రూత్ అంటున్నారు, లాజికల్ ట్రూత్ అంటున్నారు. ఇలాగ చాలా మాట్లాడి ఏం చెప్పదలుస్తున్నారని ఒక ఫండమెంటలే లేని ఒక పరిస్థితికి ఏవేవో ట్రూత్ అంటున్నారు గాని నిజమైన ట్రూత్ని మాత్రం చెప్పడం లేదు. అది మాత్రం వదిలేసి మిగతావన్నీ చేస్తూనే ఉన్నారు. ఓకే. అదే ప్రభు చెప్పాడు, నేనే మార్గము, సత్యము, జీవము, ఐఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్ అని చెప్పాడు. ఇది వదిలిపెట్టి మిగతావన్నీ ప్రజలు మాట్లాడుతున్నారు. మనం బైబిల్ చదువుతున్నట్టు 2 తిమోతి 1:12లో నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక అనే వాక్యాన్ని చదువుతాం. ఒక మంచి బిలీవర్గా ఉంటే ఇప్పుడు మీ దగ్గర అడిగితే ఏం చెప్తారు? జీసస్ నమ్మడం మాత్రం కాదు, నాకు తెలుసు ఉన్నాడని 100కి 200% కాన్ఫిడెంట్గా చెప్పగలం. జీసస్ అనే ఒకరు ఉన్నారు, మనం చేసేవన్నీ కూడా చూస్తున్నాడని ఒక ఉనికి, ఆ రియాలిటీను నాకు 200% తెలుసు. ఇదే కాంక్రీట్ రియాలిటీ అని మనం చెప్పేది. ఎవరైనా ఒకరు గాడ్ లీడ్ అని ఈ కాంక్రీట్నెస్తో చెప్పగలరా? చెప్పలేరు. సరే, వీళ్ళు చెప్పక్కర్లా. గాడ్ లీడ్ అన్నందుకు పారామీటర్స్ అన్న చెప్పి ఇవ్వమంటే అది ఈనాటి వరకు లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. ఇప్పుడు మనం క్రితం కొన్ని చూసాము. నెక్స్ట్ ఎపిసోడ్ని ప్రత్యేకించి అందరూ చూడండి. ఒక ప్రత్యేకించిన ఎక్స్పెరిమెంట్తో మనం మాట్లాడతాం. దేవుడు లేడన్నందుకు పెద్ద పెద్ద మేధావులు చాలా అల్పమైన రీజన్తోనే వాళ్ళు ప్లే చేశారన్నది నిదర్శనం. ఈ రియాలిటీ ఇంత కాన్ఫిడెంట్గా గాడ్ ఉన్నాడని, జీసస్ ఉన్నాడని నేను చెప్పగలను. అయితే వీళ్ళెవరి వల్ల లేదన్నది షూర్గా చెప్పలేరు. ఏదో ఒక గ్లూమీగా, ఒక వేగ్గానే వీళ్ళు చెప్పగలరే కానీ ఏ కాంక్రీట్గా చెప్పలేరు. ఎవిడెన్స్ లేకుండానే చెప్పగలరు. సో ఎవిడెన్స్ అని చాలా విషయాలు వీళ్ళే ఇదే ఎవిడెన్స్ అయి ఉండొచ్చు అనేటువంటి బిలీఫ్లోకి దిగుతారు. అస్యూమ్ చేసుకుంటారు. ఈ అసంప్షన్స్ని చాలా బ్యాక్ చేస్తారు. దాంతోనే చెప్తారే కానీ వీళ్ళు దీనికంటే కాంక్రీట్గా చెప్పలేరు. సో కంక్లూషన్గా వీళ్ళకి ఒక స్టోరీ చెప్పి ముగించాలనుకుంటున్నాం. చాలా కాలం క్రితం చదివిన కథ జ్ఞాపకం వస్తుంది. ఒక బాగా చదువుకున్న పండితుడు ఒకడు బోట్లో ట్రావెల్ చేస్తాడు. బోట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు అక్కడున్న పరిస్థితులన్నీ కూడా వేడుగ్గా చూసుకుంటూ వెళుతుంటాడు.
ఆ బోట్ని నడిపే వ్యక్తిని చూస్తే ఒక పామరుడు. ఉమ్, అతన్ని చూస్తూనే తెలుస్తుంది అతను చదివి ఉండడు, అతన్ని చూస్తే పెద్దగా చదువని వ్యక్తి అని తెలుస్తుంది. అలా వెళుతుండగా తనలో ఒకలాంటి సుప్రీమసీ, ఒక ఫీలింగ్ వస్తుంది. ఉమ్, ఏదైనా ఈ బోట్ మ్యాన్ అడుగుదాం, ఏదైనా తెలుస్తుందా అని టెస్ట్ చేద్దాం. ఉమ్, నేను ఇంత చదివాను, పాండిత్యం ఇంత తెలుసు, హిస్టరీ ఇంత తెలుసు అనేవి చెప్పుకుంటున్నాడు. అలా మాట్లాడుతూ తనతో షేక్స్పియర్ అనే వ్యక్తి ఉండాడు, అతని గురించి విన్నారా? ఉమ్, లేదయ్యా, నేను విన్నది లేదు. అతను ఒక డ్రామా రైటర్. ఆయన షేక్స్పియర్ మీరు చదవలేదంటే అట్లీస్ట్ 25%, 25% ఆఫ్ లైఫ్ని మీరు పోగొట్టుకున్నారు. ఉమ్, అతను ఎన్నో మాస్టర్ పీస్లన్నీ రాశాడు. ఉమ్. అవునయ్యా, సరేనండి. వేరేది కూడా ఏం చెప్పలేడు కదా. అవును, వీరింకేం చెప్పగలడు అతను? అవును. అట్లే కొంత దూరం వెళ్ళిన తర్వాత మీకు సాహిత్యం తెలుసా? మీరు ఓల్డెన్ డేస్లో ఉన్న సాహిత్యాన్ని మీరు చదివారా? లిటరేచర్ అంతా చదివారా? ఈ మాటలే నాకు ఎప్పుడు వినపడలేదండి హ్మ్. అని ఆయన చెప్తున్నాడు. అది ఆయనకి ఎలా తెలుసు? తెలిసి ఉండదు. ఇంకొక 25% లైఫ్ని మీరు పోగొట్టుకున్నారు. ఇది చదవలేదంటే మీ జీవితం యొక్క మెరుగుదనం లేదు. ఇప్పుడు ఫస్ట్ ఒక 20% పోగొట్టుకున్నారు, ఇప్పుడు ఒక 25% పోగొట్టుకున్నారు. ఉమ్, 50% ఆఫ్ యువర్ లైఫ్ ఈస్ లాస్ట్. సగం జీవితం అయిపోయింది. అవును. అలా ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ గ్రీక్ మిథాలజీ అంతా చదివారా? అక్కడున్న పెగసస్ గుర్రాలు తెలుసా? అది ఇంకా తగ్గలేదు, ఆ సుప్రీమసీ తగ్గలేదు. ఇటువంటి ఒక మాట గ్రీక్ అంటే ఏంటో మీరు చెప్పే తెలుస్తుంది, అది ఏంటనేది కూడా తెలియదని చెప్తున్నాడు. ఇలాగైతే ఆల్మోస్ట్ మీరు ఇంకొక 25%, 75% జీవితాన్ని మీరు వృధా చేశారు సరే. అని అలా వెళుతూ ఉంటే ఏదో తగిలి బోట్లో నుండి నీళ్లు వస్తున్నాయి. సరే. అంటే బోటు మునిగిపోతుంది. ఆ, అప్పుడు అతను అడుగుతున్నాడు, అన్నీ చెప్పారు రైటు, బోట్ ఇప్పుడు పగిలింది, మనముండేది చాలా లోతు, ఏదో దగ్గరని చెప్పి నేను కాపాడి తీసుకెళ్లలేదు. మీకు ఈత తెలుసా? అతను ఈయన్ని అడుగుతున్నాడు. ఆ బోట్ మ్యాన్ ఇతన్ని అడుగుతున్నాడు. ఈత కొట్టడం అనేది నాకు అసలు తెలియనే తెలీదు. సరే. 75%, 100% మీరు చదివారు, బోటు కొంతసేపట్లో మునుగుతుంది. నాకు ఈత తెలుసు, తప్పించుకుంటా. నేను 75% చదువుకోకపోయినా నాకు ఈత తెలుసు, నా ప్రాణాన్ని కాపాడుకునే స్కిల్ ఉంది. మీకిప్పుడు అది ఉందా అని అడిగాడట. ఇదే పరిస్థితిలో ఉన్నాం ఈరోజు. బాగా చదివి, బాగా కంటెంట్ని చదివి, మనకి ఈరోజు వచ్చి ఉంటున్న అడ్వాన్స్మెంట్లో బాగా చదివితే మనం గొప్పగా, మనల్ని మరి బుద్ధిమంతులని పొగుడుతారు. ఉమ్, అలాగంతా చదివి మనల్ని ఒకరు చూస్తున్నారు, మనం చేస్తున్నవన్నీ కూడా ఒకరు నోట్ చేస్తున్నారు అని ఒక పట్టింపు లేకపోవడం అనేదే నాకు ఈ కథ తలచినప్పుడు అనుకున్నాను. చాలా అద్భుతంగా చెప్పారు బ్రదర్. అంటే ఈ విషయాన్ని చూస్తున్నప్పుడు ఈరోజు ట్రూత్ వెనుక, అంటే ఈ సత్యం వెనుక ఇది ప్రూవ్ చేస్తాను, అది ప్రూవ్ చేస్తానని ఇదొచ్చి మిగతా వాళ్ళని మాత్రమే కాదు, అంటే క్రైస్తవులుగా ఉన్న నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న జనులు కూడా ఈరోజు వాక్యాలు తిరగేస్తూ ఇది ఇలాగుంది, అది అలాగుంది, మరి ఇదే మనం తెలుసుకోవాల్సిన విషయం చెప్పే వాళ్ళకి ఇది ఒక మంచి పాఠం. అంటే చేతిలో నిజదైవాన్ని ఉంచుకొని, అంటే చేతిలో ఉంచుకొని వాళ్ళు ఒక తప్పైన ఉపదేశముల వెనుక, మాయమైన ఒక నమ్మకము వెనుక వాళ్ళు వెళ్ళి ట్రూత్ని మర్చిపోతున్నారు, సత్యాన్ని పోగొట్టుకుంటున్నారనేటువంటిది చక్కగా చెప్తున్నప్పుడు అనిపిస్తుంది. మనమున్నది పోగొట్టుకుంటున్నాం, వెలుపట ఉన్నవారు వేరే ఎటువంటి సైంటిఫిక్ అయింది ఇది అనేటువంటి అనేక టర్మ్స్ మాయలోనే జీవిస్తూ ఉన్నారు. అలా మాయలోనే జీవిస్తూ ఉన్నారు. రియాలిటీ మనల్ని ఎన్కౌంటర్ చేస్తున్నప్పుడు అది చాలా వేదనగా లేకుండా మనం జీవించామంటే మంచిది. మేమిప్పుడు డిస్కస్ చేసుకున్న అన్ని విషయాలు చూసి ఉంటారు. మీకు ఇందులో అనేక ప్రశ్నలు లేక మీకు కొన్ని ఇప్పుడు మేము మాట్లాడుకున్న కార్యాలను బట్టి డౌట్స్ వచ్చుండొచ్చు. అదొచ్చి మీరు కమెంట్స్లోనో బ్రదర్ యొక్క ఈమెయిల్ అడ్రస్కి మీరు సెండ్ చేయండి. తర్వాత దీని కొనసాగింపు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ని, ఈ పారామీటర్స్ ఎలా చెక్ చేయొచ్చు అనేటువంటి కార్యాలు బ్రదర్ చెప్పినట్టు మరొక ఎపిసోడ్లో కంటిన్యూ చేస్తాం. వరుసగా చూడండి. అదేవిధంగా బ్రదర్ యొక్క వాయిస్ ఆఫ్ బైబిల్ అనే ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. అందులో ఇంకా అధికమైన కార్యాలను వీటి గురించి వివరిస్తూ ఉన్నారు. సో ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం.